బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. దేశంలో ఒక్కసారిగా ఉగ్ర కుట్ర అలజడి రేపింది. పలు రాష్ట్రాల్లో పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులతో పాటు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్ కలకలం రేపుతోంది. ఫరీదాబాద్ లో ఏకంగా 350 కిలోల ఆర్టీఎక్స్ సీజ్ చేశారు. ఫరీదాబాద్ లోని డాక్టర్ ముజ్మిల్ ఇంట్లో భారీగా ఆర్టీఎక్స్ పట్టుకున్నారు పోలీసులు. ఇటీవల డాక్టర్ ఆదిల్ అహ్మద్ జమ్మూ కాశ్మీర్ పోలీసులకు చిక్కాడు. ఆదిల్ అహ్మద్ లాకర్ లో AK-47 దొరికింది. దీంతో అతన్ని లోతుగా విచారించారు. అతడు ఇచ్చిన సమాచారంతోనే హర్యానా ఫరీదాబాద్ లో టెర్రర్ డొంక కదిలింది. ఫరీదాబాద్ లో డాక్టర్ ముజ్మిల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫరీదాబాద్ లో తనిఖీలు చేయగా 350 కేజీల ఆర్డీఎక్స్ తో పాటు 2 AK-47 మొత్తంలో పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విచారణలో ఆదిల్ అహ్మద్ మరిన్ని అంశాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ పోలీసుల కస్టడీలో ఉన్న ఆదిల్ అహ్మద్ నుంచి మరిన్ని కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. దేశంలో భారీ ఉగ్రకుట్రకు ప్రణాళిక వేసినట్టు అనుమానిస్తున్నారు. దీంతో ఉగ్ర నెట్వర్క్ లోని ఇతర సభ్యుల కోసం వేట మొదలైంది. దేశంలో ఏ ప్రాంతాల్లో టెర్రరిస్టులు నక్కి ఉన్నారో గాలింపు చేపట్టారు. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. విచారణ జరిపే కొద్దీ ఉగ్రకుట్రకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 3 నెలలకు ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అందులో ఆర్డీఎక్స్ దాచిపెట్టారు ఉగ్రవాదులు. జైషే మహమ్మద్, గజ్వా ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థలతో డాక్టర్ ఆదిల్ అహ్మద్ కు సంబంధాలున్నట్లు తేలింది. ఫరీదాబాద్ లో దొరికిన డాక్టర్ ముజ్మిల్ అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. అటు గుజరాత్ లో చిక్కిన ఐసిస్ ఉగ్రవాదుల విచారణలో దిగ్భ్రాంతి కలిగించే అంశాలు వెలుగు చూశాయి. దేశంలోని కీలక ప్రాంతాల్లో ఐసిస్ ఉగ్రవాదులు రెక్కి నిర్వహించినట్టు తేలింది. ఆర్ఎస్ఎస్ ముఖ్య ఆఫీసులే లక్ష్యంగా వీరు రెక్కి చేసినట్టు తెలుస్తోంది. లక్నో, నాగ్పూర్ తదితర ఆర్ఎస్ఎస్ ఆఫీసులో రెక్కి చేసినట్లు గుర్తించారు. గుజరాత్ పోలీసులకు చిక్కిన 3 ఉగ్రవాదుల్లో ఒకరిది హైదరాబాద్, మరొకరిది అహ్మదాబాద్, 3వ వ్యక్తి యూపీకి చెందిన వాసిగా గుర్తించారు. ఇక ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లోనూ ఉగ్రవాదులు రెక్కి చేసినట్లు గుర్తించారు. వీరి నుంచి భారీగా రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక దేశంలో పేలులతో పాటు రసాయన దాడులు చేయడానికి వీరు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. పాక్ నుంచి డ్రోన్ల సాయంతో సరిహద్దు ప్రాంతంలో రసాయనాలు, ఆయుధాలు అందుకున్నట్లు సమాచారం. దేశంలో ఒక్కసారిగా ఉగ్ర కుట్ర అలజడి రేపింది. పలు రాష్ట్రాల్లో పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులతో పాటు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్ కలకలం రేపుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇంపీరియడ్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సోని, గుడ్ మార్నింగ్. సో దేశంలో ఒక భారీ ఉగ్రవాద కుట్రకు తెరదీసినట్టు ఖచ్చితంగా కనిపిస్తోంది. గత 2 రోజుల క్రింద జమ్మూ కాశ్మీర్ లో ఒక డాక్టర్ లాకర్ లో AK-47 దొరికిన విషయం తెలిసిందే. సో పోలీసులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు డాక్టర్ ని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి AK-47 వెనకాలన్నటువంటి కథ ఏంటి అని విచారిస్తే రోజు భారీ ఒక డంప్ దొరికిందని చెప్పాలి. 350 కిలోల ఆర్డీఎక్స్ దొరికింది. ఏకంగా 350 కిలోల ఆర్డీఎక్స్ ని సీజ్ చేయడం జరిగింది ఫరీదాబాద్ లోని డాక్టర్ ముజ్మిల్ ఇంట్లో. సో మొన్న ఆదిల్ అరెస్ట్ చేయడం జరిగింది. ఆదిల్ ని లింక్ కదిలిస్తే ఈ రోజు ఇంకొక డాక్టర్ బయటపడ్డారు. డాక్టర్ ముజ్మిల్ ఇంట్లో భారీగా ఆర్డీఎక్స్ దొరికింది. సో మధ్య కాలంలోనే మనకు తెలుసు ఆదిల్ ఏదో కుట్ర జరుగుతుంది. ఆదిల్ అనేటువంటి ఒక డాక్టర్ దగ్గర, కాశ్మీర్ లో ఉండేటువంటి డాక్టర్ దగ్గర AK-47 ఎక్కడి నుంచి వచ్చింది అన్నటువంటి లింక్ ని ఆరా తీస్తే రోజు ఒక భారీ డంప్ బయటపడ్డది. దేశంలో ఒక భారీ ఉగ్రవాద కుట్రకు దాడి చేసినట్టుగా తెలిసింది. సో దీంట్లో మరి ముఖ్యంగా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దీంట్లో పార్టిసిపేట్ చేసింది, ATS. సో అహ్మదాబాద్ లో ఉన్నటువంటి అదలజ్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి 3 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా ఆదిల్ అహ్మద్ ని అరెస్ట్ చేసినటువంటి టైంలో, అంటే మొన్న 7వ తారీఖు రోజు అరెస్ట్ చేయడం జరిగింది. సహరాన్పూర్ లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసి ఆదిల్ ని విచారిస్తున్నటువంటి క్రమంలో ఆదిల్
గతంలో కూడా అనంతనాగ్ లో జనరల్ హాస్పిటల్ ఆయన ప్రాక్టీస్ చేశారు. 2024లో అక్కడ రాజీనామా చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆ తర్వాత సహరాన్పూర్ లో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఆ తర్వాత అక్కడ ఆదిల్ ఇంట్లో దొరికినటువంటి అంటే ఆ డాక్టర్ లాకర్ లో దొరికినటువంటి AK-47 ని పోలీసులు ఆ రోజు సీజ్ చేయడం జరిగింది. అంటే దీని వెనకాల కారణం ఏంటి, అది లైసెన్స్డా, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ వాడడం జరిగింది, దాంట్లో ఉన్నటువంటి బుల్లెట్లు ఎక్కడెక్కడ వాడడం జరిగింది, ఆ తుపాకీ ఎక్కడ యూజ్ చేయడం జరిగింది, ఇది బయట దేశాల నుంచి వచ్చిందా లేదంటే నాటు తుపాకులా ఏంటి అన్నటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేయడం స్టార్ట్ చేశారు. సో దర్యాప్తు చేసినటువంటి క్రమంలో కూడా ఆదిల్ ఫరీదాబాద్ లో ఒక గది తీసుకున్నట్టుగా కూడా రెంట్ తీసుకున్నట్టుగా తెలిసింది. అయితే ఈ రెంట్ ఆయన ఎప్పుడు లేడు, దాంట్లో ఒక డంప్ ను ఏర్పాటు చేయడం జరిగింది. RDX మొత్తాన్ని కూడా దాంట్లోనే ఏర్పాటు చేస్తారు. ఆల్మోస్ట్ 350 కిలోల RDX ని దాంట్లో ఫిల్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 14 బ్యాగ్లని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో 350 కిలోల RDX తో పాటు ఒక AK-56 రైఫిల్ తో పాటు 5 లీటర్ల కెమికల్స్, ఈ ఏదైతే ఈ పేలుడుకు సంబంధించినటువంటి కెమికల్స్ ఉంటాయి ఆ కెమికల్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో 10 నుండి ఆల్మోస్ట్ ఒక 15 వెహికల్స్ లో అక్కడికి పోలీసులు చేరుకొని ఆదిల్ ఇంటి పక్కల ఇంట్లో ఉన్నటువంటి రసాయనాలని, ఆదిల్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం రసాయనాలని కూడా వీళ్ళు టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. సో మొత్తానికి దీని వెనకాల ఒక భారీ ఉగ్రవాద కుట్రకు తెరదీసినట్టుగా మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే వీళ్ళకు ఉన్నటువంటి లింకులు కూడా తెలుస్తోంది. ఆదిల్ అహ్మద్ కి జైషే మహమ్మద్ తో పాటు గజ్వా ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థలతో కూడా సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వీటికి సంబంధించి అంటే ఈ ఉగ్రవాద సంస్థలు ఏవైతున్నాయో ఈ గజ్వా ఉల్ హింద్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ ఇది అల్-ఖైదా తో కంబైన్డ్ గా ఉన్నటువంటి సంస్థ. సో ఇది జమ్మూ కాశ్మీర్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది. సో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు, ఉగ్ర సమావేశాలకు ఈ ఏదైతే ఈ గజ్వా ఉల్ హింద్ ఉందో ఇది జమ్మూ కాశ్మీర్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉండేటువంటి సంస్థ. ఇది జైషే మహమ్మద్ తో ఎక్కువ లింకప్ అయ్యేటి ఒక అనుబంధ సంస్థ అని చెప్పాలి, TRF లాగా. సో ఇట్లా నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏమున్నాయి, సో దేశంలో ఎక్కడెక్కడ కుట్రలకు తెరలేపారన్నటువంటి విషయంలో కూడా పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఇదైతే ఇప్పుడు ఫరీదాబాద్ లో దొరికినటువంటి ముజ్మిల్ అల్, అట్లాగే ఆ ముజ్మిల్ అల్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు తీసుకుంటున్నారు. సో ఆ డాక్టర్ ఏదైతే ఈ ఉగ్రవాదులతో లింక్ ఉన్నటువంటి డాక్టర్ ఇప్పుడు 350 కిలోల డంప్ ఏదైతే ఈ కెమికల్ ని RDX ని పెట్టుకోవడం జరిగిందో, సో ఆయనకు సంబంధించి మెడికల్ కాలేజ్ లో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్నారు. అక్కడ ఫలాహ్ మెడికల్ కాలేజ్ లో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్నారు. మరోవర్ గుజరాత్ లో దొరికినటువంటి ICC ఉగ్రవాదులు ఎవరైతున్నారో వాళ్ళను కూడా ఎంక్వైరీ చేస్తే సో చాలా కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. సో దీంట్లో 3 ఉగ్రవాదులు దొరికారు. దాంట్లో ఒకరు మాత్రం హైదరాబాద్ మూలాలు ఉన్నాయి, ఇంకొకరు అహ్మదాబాద్ చెందినటువంటి ఉగ్రవాదిగా తెలుస్తోంది. సో 3వ వ్యక్తి ఉత్తరప్రదేశ్ చెందినటువంటి, యూపీకి చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. సో ఈ లింక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, హైదరాబాద్ లో కూడా ఇప్పుడు ఒక హై అలర్ట్ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఉగ్ర మూకలు హైదరాబాద్ లింక్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్లీపర్ సెల్స్ ఎవరు అన్నటువంటి దిశగా కూడా ఇక్కడికి పోలీసు అధికారులు ఎంక్వైరీలు అయితే మొదలు పెట్టారు. సో ఏదేమైనా కానీ దేశంలో కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాలు గుజరాత్, అహ్మదాబాద్, హైదరాబాద్, సో ఇట్లాంటి జమ్మూ కాశ్మీర్ ఇట్లాంటి కీలకమైనటువంటి ప్రాంతాల్లో దేశం మొత్తం కూడా ఏమైనా ఉగ్రవాద కార్యకలాపాలకు ప్లాన్ చేశారా, సో వాటిని పోలీసులు భగ్నం చేయడం జరిగిందా, సో ఈ డాక్టర్లను కదిలిస్తే ఎట్లాంటి కీలకమైనటువంటి లింకులు బయటకు రాబోతున్నాయి అన్నది మాత్రం ఇంకా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం 350 కిలోల RDX ను స్వాధీనం చేసుకున్నారంటే దీని వెనకాల ఎవరున్నారు, ఎట్లాంటి భారీ ఉగ్రవాద కుట్రకు దారి తీశారు అన్నది మాత్రం ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సోని దేశంలో ఒక్కసారిగా ఉగ్రకుట్ర అలజడి రేపింది. పలు రాష్ట్రాల్లో పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులతో పాటు ISIS ఉగ్రవాదుల అరెస్ట్ కలకలం రేపుంది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఫరీదాబాద్ లో ఏకంగా 350 కిలోల RDX ఇచ్చేశారు. ఫరీదాబాద్ లోని డాక్టర్ ముజ్మిల్ ఇంట్లో భారీగా RDX పట్టుకున్నారు పోలీసులు. ఇక ఇటీవల డాక్టర్ ఆదిల్ అహ్మద్ జమ్మూ కాశ్మీర్ పోలీసులకు చిక్కాడు. ఆదిల్ అహ్మద్ లాకర్ లో AK-47 దొరికింది. దీంతో అతన్ని లోతుగా విచారించారు. అతను ఇచ్చిన సమాచారంతోనే హర్యానా ఫరీదాబాద్ లో టెర్రర్ డొంక కదిలింది. ఫరీదాబాద్ లో డాక్టర్ ముజ్మిల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫరీదాబాద్ లో తనిఖీలు చేయగా 350 కేజీల RDX తో పాటు 2 AK-47, AK-56 తో పాటు భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విచారణలో ఆదిల్ అహ్మద్ మరిన్ని అంశాలు వెల్లడించినట్టు తెలుస్తోంది.
తేలింది. ఫరీదాబాద్ లో దొరికిన డాక్టర్ ముజ్మిల్ అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. అటు గుజరాత్ లో చిక్కిన ఐసిస్ ఉగ్రవాదుల విచారణలో దిగ్భ్రాంతి కలిగించే అంశాలు వెలుగు చూశాయి. దేశంలోని కీలక ప్రాంతాల్లో ఐసిస్ ఉగ్రవాదులు రెక్కి నిర్వహించినట్లు తేలింది. ఇక ఆర్ఎస్ఎస్ ముఖ్య ఆఫీసులే లక్ష్యంగా వీరు రెక్కి చేసినట్లుగా తెలుస్తోంది. లక్నో, నాగ్పూర్ తదితర ఆర్ఎస్ఎస్ ఆఫీసులో రెక్కి చేసినట్లు గుర్తించారు. ఇక గుజరాత్ పోలీసులకు చిక్కిన ముగ్గురు మొత్తం 5 కేజీల రసాయనాలు, 84 మ్యాగజైన్లు, 2 ఆటోమేటిక్ పిస్టల్స్ తో పాటు 48 రకాల పేలుడు పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. ఆర్డీఎక్స్ తో బాంబుల తయారీకి కావాల్సిన అన్ని వస్తువులను సమకూర్చుకున్నట్లు గుర్తించారు. ఇక జమ్మూ కాశ్మీర్, యూపీ, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. దాదాపు 12 వాహనాల్లో పోలీసులు ఫరీదాబాద్ దౌజ్ గ్రామానికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు. భారీగా పేలుగు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందించి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మొత్తానికి దేశంలో ఒక్కసారిగా నెలకొన్న ఈ ఉగ్ర అలజడి వెనుక అసలు కారణం ఏంటి? ఖచ్చితంగా అంటే చాలా ఒక భారీ ప్లాన్ చేసినట్టుగా మాత్రం తెలుస్తోంది సోని. ఎందుకంటే ఫరీదాబాద్ లో దౌజ్ అనేటువంటి గ్రామంలో అంటే 3 నెలలకు ఒకసారి వీళ్ళు రూమ్స్ మారుస్తా ఉన్నారు. సో ఏదైతే ఆదిల్ అనేటువంటి డాక్టర్ ని మొన్న పోలీసులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు విచారించడం జరిగిందో, ఈ ఆదిల్ వెనకాల ఒక భారీ నెట్వర్క్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దీంట్లో హైదరాబాద్ నుంచి కూడా మూలాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ చెందినటువంటి ఒక ఉగ్రవాదును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 3 ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. అటు అహ్మదాబాద్ చెందినటువంటి, హైదరాబాద్ చెందినటువంటి, మరోవైపు ఉత్తరప్రదేశ్ చెందినటువంటి 3 ఉగ్రవాదుల్ని ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. బట్ ఇదేమైనా దీని వెనకాల ఒక భారీ కుట్ర ఉందన్న విషయాన్ని మాత్రం పోలీసులు ఛేదించడం జరిగింది. సో ఇప్పటికే దౌజ్ అనేటువంటి గ్రామానికి ఆల్మోస్ట్ 10-15 పోలీస్ వాహనాలు చేరుకున్నాయి. ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. ఫరీదాబాద్ లో ఉన్నటువంటి దౌజ్ అనేటువంటి విలేజ్ అది. ఆ విలేజ్ లో ఉన్నటువంటి ఒక ఇంట్లో, సో 3 నెలల క్రితం అక్కడ ఒక ఇల్లును రెంట్ తీసుకున్నారు, ఒక రూమ్ ని. సో ఆ ఇంట్లోనే 350 కిలోల ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలని అక్కడ డంప్ చేయడం జరిగింది, అక్కడ నిలువ ఉంచారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అంటే ఈ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏదైతే ఉందో, ఈ 3 ఉగ్రవాదుల్ని అహ్మదాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ చేసినటువంటి క్రమంలో గత కొద్ది రోజులుగా కూడా ఈ 3 అక్కడటువంటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అబ్జర్వ్ చేస్తూనే ఉంది. సో పక్కా సమాచారం రాగానే ఈ 3 కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని చాలా విషయాలను వీళ్ళ దగ్గర నుంచి సేకరించడం జరిగింది. సో ప్రాథమిక విచారణలో ఈ అరెస్ట్ అయినటువంటి 3 నిందితుల నుంచి మరి ముఖ్యంగా అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళైతే, ఇంకొకరు హైదరాబాద్ కి చెందినటువంటి వాళ్ళు, 2 ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వాళ్ళు. సో వీళ్ళంతా యూపీ నుండి గుజరాత్ లోని అడ్లాస్ కి చేరుకోవడం జరిగింది. ఆ చేరుకున్నటువంటి టైంలో వీళ్ళ దగ్గర 3 పిస్టల్ ఉన్నాయి, 30 కార్టూజ్లు ఉన్నాయి, అంటే తుపాకీకి సంబంధించినటువంటి బుల్లెట్లు ఉన్నాయి. వాటితో పాటు చాలా పెద్ద ఎత్తున ఆర్డీఎక్స్ పదార్థాలని, అంటే ఆల్మోస్ట్ 350 కిలోల ఆర్డీఎక్స్ పదార్థాలని. సో వీటన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో అంటే ఇక్కడ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చెప్తున్నటువంటి విషయం ప్రకారం చూస్తే, వాళ్ళ దగ్గర నుంచి విచారణ చేసిన తర్వాత ఈ ఉగ్రవాదులు ఆయుధాలను దాచిపెట్టేందుకు మాత్రమే అక్కడికి వచ్చారు. సో దేశంలోని చాలా ప్రాంతాల్లో దాడులు చేయడాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఒక భారీ ఉగ్రవాద కుట్రను ఛేదించారని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఎక్కడెక్కడ దాడులు చేయాలనుకున్నారు, ఏంటి, వీటి వెనకాల ఎవరున్నారు, జైషే మహమ్మద్ లింక్స్ ఉన్నాయి. అట్లాగే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఇంకా ఉగ్రవాద సంస్థలు కూడా ఈ లింక్ అప్ అయినది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో వీళ్ళ ప్లాన్స్ ఏంటి, ఎక్కడెక్కడ కుట్ర చేయడానికి ప్లాన్ చేశారు, ఉగ్ర దాడులకు ప్లాన్ చేశారనేది మాత్రం పూర్తి వివరాలు ఇంకా రావాలి. సో ప్రస్తుతానికి మాత్రం ఈ 3 అదుపులోకి తీసుకున్న తర్వాత 350 కిలోల ఆర్డీఎక్స్ ని పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు 50 పిస్టోళ్లతో పాటు AK-56 లాంటి ఒక హై అండ్ టెక్నాలజీ ఉన్నటువంటి వెపన్స్ కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఢిల్లీతో పాటు ఇటు హైదరాబాద్ లేదంటే ఉత్తరప్రదేశ్ ఎక్కడెక్కడ ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఈ డెన్స్ ఎక్కడెక్కడున్నాయి, కేవలం ఫరీదాబాద్ లోనే ఉన్నాయా లేదంటే దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే Jan 26 రాబోతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో
రిపబ్లిక్ డే సందర్భంగా అట్లాంటి ఏమైనా కుట్రలకు తెరదీశారా? జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటికే పెహల్గాం దాడి జరిగింది. పెహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులు మాత్రం భారతదేశం మీద అట్లాంటి మాటలే మాట్లాడుతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా కాశ్మీర్ మాదే, కాశ్మీర్ మా ఒంట్లో నరవ లాంటిదని చెప్పేసి పాకిస్తాన్ చెందినటువంటి ఆర్మీ అధికారులే చెప్పారు. సో ఆపరేషన్ సింధూర్ తోటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలు మొత్తం కూడా ధ్వంసం చేసిన తర్వాత ఉగ్రవాదుల ఖచ్చితంగా ఏదో భారీ ప్లాన్ చేయబోతున్నారు అన్నటువంటి సంకేతాలు చాలా రోజుల నుంచే విన్నాయి. ఎందుకంటే సర్క్రీక్ నది ఏదైతే ఉందో ఆ నదీ ప్రాంతంలో కూడా అక్కడ ఆ పాకిస్తాన్ ఆర్మీ చెక్ పోస్టులను కూడా పెంచింది. సో పెంచినటువంటి క్రమంలో ఈ మధ్య కాలంలోనే రాజ్నాథ్ సింగ్ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు. అక్కడ 50 కోట్లతోటి నదీ ప్రాంతంలో చెక్ పోస్టులను కూడా ఇంకా పెంచడం జరిగింది. అక్కడ బోటింగ్ వ్యవస్థను కూడా పెంచడం జరిగింది, గస్తీని కూడా పెంచడం జరిగింది. సో ఆ తర్వాత త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా పాకిస్తాన్ సంబంధించి పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాలకు ఒకవేళ ఒడిగడితే కనుక ఖచ్చితంగా వీటికి రియాక్షన్ ఉంటుందంటూ కూడా గతంలోనే వార్నింగ్ చేయడం జరిగింది. సో ఇదేమైనా కానీ ఇట్లాంటి నేపథ్యంలో గత 4 నెలల కిందనే ఉగ్రవాదుల్ని చాలా వరకు అంతమొందిస్తున్నారు, పట్టుకుంటూనే ఉన్నారు. ఏటీఎస్ ఎక్కడా కూడా ఆగట్లేదు. గతంలో అంటే ఆగస్టు నెలలో కూడా 4 ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. దాంట్లో 2 గుజరాత్, ఇంకొకరిని ఢిల్లీలో, ఇంకొకరిని నోయిడా దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4 నకిలీ కరెన్సీ అంటే దొంగ నోట్లను రాకెట్లో కూడా వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్లకు ఉగ్రవాదులతో సంబంధం ఉంది, ఉగ్రవాద సంస్థలతో కూడా సంబంధం ఉంది అన్నటువంటి అంశాలను కూడా తీసుకోవడం జరిగింది. ఆ విషయంలో కూడా ఎంక్వైరీ జరిగింది. సో వాళ్ళకు ఉగ్ర సంబంధాలు ఉన్నాయన్నటువంటి విషయాలను కూడా ధృవీకరించడం జరిగింది. మోరోవర్ ఏంటంటే వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి యాప్లు కానీ, లేదంటే కంటెంట్ కానీ, లేదంటే వాళ్ళు సోషల్ మీడియాలో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా పోలీసులు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఎప్పటికప్పుడు అనుమానిస్తూనే ఉంది. అండ్ ఈ 3 విషయంలో కూడా పోలీసులు మొదటి నుంచి అనుమానంగా ఉన్నారు. గత 3 నెలల నుంచి రెక్కి నిర్వహిస్తున్నారు. సో ఇప్పుడు ఒక భారీ డంపును స్వాధీనం చేసుకున్నారు. దీని తర్వాత అంటే ఒక్క AK-47 ని ఆదిల్ అనే డాక్టర్ దగ్గర నుంచి ఎంక్వైరీ చేస్తే తీగలాగితే ఈరోజు ఫరీదాబాద్ లో డాక్టర్ ముజ్మిల్ ఇంట్లో భారీగా ఆర్డెక్స్ పట్టుకున్నారు. సో ఇక్కడ నుంచి ఇంకా దేశంలో ఎక్కడెక్కడ డెన్స్ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఇంకా ఆర్డెక్స్ నిల్వలు ఉన్నాయి, ఇవన్నీ విషయాలు కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సోని శ్రీకాంత్, ముఖ్యంగా ఉగ్రవాదుల లక్ష్యం ఏంటి అసలు? శ్రీకాంత్, तो मैं क्लियर करना चाहूँगा, इट्स नॉट RDX, तो ये इन्फ्लेमेबल मटेरियल है. इसके अलावा कई और ऐसा सामान जो टेरर एक्टिविटीज़ में जिनका संभावित इस्तेमाल किया जा सकता है, जैसे टाइमर्स, लगभग 20 टाइमर्स विद बैटरीज 4, और इसके अलावा कुछ अन्य सामान है जो है यहाँ बरामद किया गया है. साथ साथ ही जो है जो फायर आर्म्स में एक कैरन कॉप राइफल विद 3 मैगजीन्स एंड 83 लाइव राउंड्स, एक पिस्टल विद 8 लाइव राउंड्स, 2 empty कार्ट्रिजेज और 2 एडिशनल मैगजीन्स है जो इनसे जो है रिकवरी की गई है. और इसके अंदर जो है अभी जो है कार्रवाई जो है दोनों की हमारी जॉइंट पुलिस की कार्रवाई जो है जारी है. सर एक AK-56 भी मिली है, AK-56 भी मिली है? नहीं, इट्स नॉट AK-56 जो है, इट इज कैरन कॉप असॉल्ट राइफल. सर ये यहाँ क्या करता था आरोपी जो पकड़ा गया? ये यहाँ पे जो है ये यूनिवर्सिटी में जो है पढ़ाता था. ये वजह सर मुजम्मिल को कब पकड़ा गया था?